శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు మధ్యలో జరిగే వార ఫలాలు మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అని పరిశీలించినప్పుడు మకర రాశి వారికి ఒక అద్భుతమైనటువంటి ధైర్య యోగం ఏర్పడింది. రాశి యందే కుజుడు రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం ఏర్పడడం వల్ల జాతకుడు విశేషమైనటువంటి ధైర్యంతో ఎంత గొప్పవారినైనా సాహసంతో ఎదిరించడం, భూములు స్థిరాస్తులు కలిసి రావడం, అధికార హోదా రావడం జరుగుతూ ఉంటుంది. సో ఇక్కడ కుజుడు రాశిలో బలవంతుడు అవ్వడం వల్ల ముఖ్యంగా క్రీడారంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వారికి చాలా చాకచక్యంగా, చాలా సులువుగా వారు అనుకున్న లక్ష్యాన్ని చేరే అవకాశం అటు ఉంటుంది. ముఖ్యంగా క్రీడారంగం వారికి, ఎవరైతే దేహ దారుఢ్యం కోసం బాడీ బిల్డింగ్ లాంటివి చేస్తూ మరి సిక్స్ ప్యాక్ కోసం ట్రై చేస్తున్నారో వారు కూడా చాలా క్రమశిక్షణతో అతి తొందరగా మీ యొక్క గమ్యాన్ని చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ధన సంపాదన కూడా పెరుగుతూ ఉంటుంది. స్థిరాస్తులు, భూములు విలువ పెరగడం వల్ల వాటి మీద ఆదాయం లభిస్తుంది. అంటే చతుర్థ భావాధిపతి రాశి యందు ఉండడం వల్ల స్వయం కృషితో స్థిరాస్తి సంపాదించే ప్రయత్నం చేస్తారు. అలాగే తల్లి తరపు బంధువులు మీకు అనుకూలంగా ఉండడం జరుగుతుంది. లాభాధిపతి కుజుడు ఉండడం వల్ల కంప్లీట్గా ఆదాయం పెరుగుతుంది. అంటే కుజుడు కారకత్వాలైనటువంటి భూములు, అన్నదమ్ములు వీటి ద్వారా ఆదాయం లభిస్తుంది. సో ఇది పక్కన పెడితే మరి శుక్ర బుధులు కూడా రాశి అందే సంచరిస్తున్నారు. శుక్రుడు రాశి యందు సంచరించడం వల్ల జాతకుడికి సౌకర్యాలు పెరుగుతాయి. సౌకర్యవంతమైన జీవితాన్ని గడుపుతాడు. స్త్రీలకి విలువైన ఆభరణాలు, బంగారు నగలు లాంటివి సమకూర్చుకుంటారు. ఎక్కువగా వివాహ వేడుకల్లోనూ, అలాగే ఏదైనా ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మనీ కూడా కొంత ఎక్కువగానే ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో బుధుడు రావడం వల్ల విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉన్నత విద్యా అవకాశాలు, కొత్త విషయాలు తెలుసుకుంటారు. సో అలాగే వ్యాపార వర్గంలో ఉన్నవాళ్ళు వాళ్ళు కొత్తగా ఇంప్రూవ్ చేస్తే వ్యాపారం గురించి కానీ దానికి అనువిధమైనటువంటి ఏర్పాట్లు చేసుకోవడం జరుగుతుంది. అంటే కొత్త ఆదాయానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఇక్కడ వరకు అనుకూలంగానే ఉంది. మరి ముఖ్యంగా కుటుంబ స్థానంలో 2 శత్రుగ్రహాల సంచరించడం వల్ల ఆల్రెడీ శని అక్కడ ఉన్నాడు, అష్టమాధిపతి రవి అవడం కుటుంబ విచ్ఛిన్నానికి కారణమయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు, మరి కుటుంబంలో ఒకరు వేరే కాపురం కానీ లేదంటే వారికి వేరే ఉద్యోగం రావడం వల్ల వేరే దేశమో వేరే ప్రాంతం వెళ్ళడం జరిగే అవకాశం ఉంది. అంటే కుటుంబ సభ్యుల యొక్క సంఖ్య తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో కుటుంబం స్ప్లిట్ అయ్యే సూచనలు ఉంటాయి. అది మంచిగాను చెడుగాను మిగతా జాతకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మొత్తం మీద కుటుంబ సమస్యలు, కుటుంబ విభేదాలు, అలాగే ధనం వల్ల కూడా చికాకులు. అష్టమాధిపతి రవి ధనస్థానంలోకి రావడం వల్ల కొంత ధనం మీ కుటుంబానికి రావడం జరుగుతుంది. అంటే పెద్దవారి ద్వారానో, ఒక ఇన్సూరెన్స్ ద్వారానో, ఏదైనా పెద్దగా స్థిరాస్తి అమ్మడం వల్ల కొద్దిగా అధిక మొత్తంలో ధనం మీ కుటుంబానికి రావడం వల్ల అది పంచుకునే విషయంలో కానీ వేరే మొత్తం మీద ఈ కుటుంబ కలహాలకి ధనం, స్థిరాస్తి కారణమవుతుంది. అది కుటుంబ సభ్యుల మధ్య కొంత దూరాన్ని కూడా పెంచే అవకాశం ఉంది. కాబట్టి కొంత జాగ్రత్తగా వ్యవహరించండి. ఎప్పుడైనా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. దీన్ని కూడా అలాగే తీసుకొని సామరస్యంగా, అంటే ఏదన్నా మకర రాశి వారు చాలా ప్రాక్టికల్ ఇలాంటి ఎన్నో ఎదురు దెబ్బలు చూసుంటారు కాబట్టి ఇది వాళ్ళ జీవితంలో ఇది ఒక అనుభవం. సో మొత్తం మీద ఎక్కువ గ్రహాలు శని యొక్క రాశుల్లో ఉండడం వల్ల ప్రతి పని ఏదో విధంగా ఆలస్యం అవుతుంటుంది. మరి గురువు కూడా 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. వ్యయాధిపతి 4వ స్థానంలో భరణి నక్షత్రం మీద సంచరిస్తూ ఈ రాశివారు కొంత అనుకూలమైన ఫలితాలు. అంటే వ్యయాధిపతి 4లో ఉన్నప్పుడు స్థిరాస్తి అమ్మడం కానీ లేదంటే ఇల్లు మారడం కానీ, కొత్త ప్రాంతానికి మైగ్రేట్ అవ్వడం కానీ, ఏదో కుటుంబం నుంచి వేరే కుటుంబానికి వెళ్ళడం కానీ, మొత్తం మీద స్త్రీలకు వివాహం జరగవచ్చు. లేదంటే మీ కుటుంబం నుంచి మీరే వేరే గృహం కట్టుకొని మీరైనా వెళ్ళొచ్చు. మొత్తం మీద ఏంటంటే కొన్ని మంచి కార్యక్రమాల ద్వారా మీరు ప్లేస్ ఆఫ్ చేంజ్ కూడా ఇండికేట్ చేస్తుంది. అదే విద్యార్థులైతే హాస్టల్లో ఉండి చదువుకోవడం కానీ, వేరే వాళ్ళ ఇంట్లో ఏదో పెద్దవాళ్ళ ఇంట్లో ఉండి చదువుకోవడం కానీ, వేరే ప్రాంతం వెళ్ళి అక్కడ చదువుకోవడం కానీ జరిగే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ సభ్యులు దూరం, ఒకరికొకరు దూరం అయ్యే సూచనలు ఉన్నాయి. ఇక భాగ్యస్థానంలో కేతువు కొద్దిగా దైవభక్తి ఉన్న వాళ్ళకి,
ప్రశాంతంగా జీవితం గడుపుదాం అనుకున్న వారికి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దగ్గరలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రంలో కానీ ఏదన్నా ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కానీ ఒక ప్రశాంతంగా లైఫ్ లీడ్ చేయడం, అక్కడ కొన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొని జ్ఞానోదయం లాంటివి జరిగే అవకాశం ఉంది. సాధారణంగా శని వర్గ రాశుల వారికి వివాహ జీవితం సంసారం మీద కన్నా ఎక్కువ వైరాగ్యం సన్యాసం మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ కలుగుతుంది. కాబట్టి మరి ఈ సమయంలో అటువంటి కలిగినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. సో అది ఒక ఇండికేషన్ మాత్రమే. మిగతా యోగాల జాతకంలో ఉంటే అవి జరిగే అవకాశం ఉంది. సాధారణంగా ఈ గోచార ఫలితాలు మనం చెప్తున్నప్పుడు చాలామందికి కొన్ని అనుకూలంగాను కొన్ని ప్రతికూలంగాను ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఏదైనా ఈ గోచారం జాతకంలో జరుగుతున్నటువంటి దశలు జాతకుని యొక్క జన్మ జాతకం మీద మాత్రమే ఆధారపడి ఉంటాయి. అప్పుడు జరుగుతున్నటువంటి దశలను బట్టి జీవితం నడుస్తుంటుంది. అంటే గోచారం ఏం చేస్తుందంటే జాతకంలో ఉన్న ఫలితాలు ఈ గోచారంలో వచ్చే స్థానం వచ్చినప్పుడు అవి ఫలితం రావడం జరుగుతుంటుంది. సాధారణంగా ఈ సప్తమ స్థానంలో గురువు వస్తే వివాహం జరుగుతుందని చెప్తాం. అలాంటప్పుడు మరి 12 రాశుల్లో ఒక రాశి వారికి కంప్లీట్గా వివాహం జరగాలి కదా, అలా జరిగే అవకాశం ఉండదు. అంటే జాతక చక్రంలో వివాహం యోగ్యత ఉండి ఆ వివాహం జరిగే దశ నడుస్తున్నప్పుడు గోచారంలో మరి రవిగ్రహం ఏ సంవత్సరంలో వివాహం జరుగుద్ది అన్న విషయాన్ని నిర్ణయిస్తుంది. అలాగే రవిగ్రహం సూర్యభగవానుడు ఏ నెలలో వివాహం జరుగుతుంది అని చెప్తుంది. అలాగే చంద్రుడు ఏ రోజులో 2-3 రోజులు అటు ఇటుగా పలానా రోజులో జరిగే అవకాశం ఉందని చెప్తూ ఉంటుంది. ఆఖరికి లగ్నం కూడా పలానా లగ్నంలో రాత్రి పగల జరుగుద్దని కూలంకషంగా పర్ఫెక్ట్గా చెప్పడానికి ఈ గోచార ఫలితాలు దానికి అనుకూలిస్తాయి. అసలు జన్మజాతకంలోనే ఈ వివాహ యోగ్యత లేనప్పుడు, ఆ వివాహ యోగ్యత దశ రానప్పుడు గురువు వచ్చినా లాభం లేదు, చంద్రుడు వచ్చినా పనిచేయదు. కాబట్టి ఇంపార్టెంట్గా జాతకం ఇంపార్టెంటు. జాతక ఫలితాలు తెలుసుకొని జాతకంలో ఎప్పుడు జరుగుతుంది అన్న విషయాన్ని గోచారం అన్నది ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే మరి జాతకంలో చెడు ఉన్నంత మాత్రాన దాన్ని అనుభవించక్కర్లేదు. మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు దానికోసం ఎదురు చూడడం కూడా అది జరిగే అవకాశం అయితే లేదు. ఖచ్చితంగా దానికి ఏదన్నా మనకి ఏలినాటి శని జరుగుతుంది, లేదంటే అష్టమ గురువు నడుస్తున్నాడు, అష్టమ శని నడుస్తుంది, ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి దైవాన్ని ప్రార్థించుకోవడం, దానికి సంబంధించినటువంటి దానాలు చేసుకోవడం, అటువంటి వాటికి దూరంగా ఉండడం. అలాగే మంచి జరిగినా కూడా అదేమీ వచ్చి మన మీద అయితే పడిపోదు. దానికి తగ్గ ప్రయత్నం చేసుకోవడం, దానికి అనుకూలంగా మనం తీర్చిదిద్దుకున్నప్పుడు ఖచ్చితంగా మనకు ఆ ఫలితం వస్తుంది. మనకి ఏదో పోలీస్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఒక విద్యార్థికి. వాడు ఇంట్లో పడుకుంటే ఎట్టి పరిస్థితులు కూడా రాదు. ఖచ్చితంగా వాడు దానికి తగ్గ ట్రైనింగ్ అవుతూ వాకింగు, రన్నింగు, ఫిజికల్ ఫిట్నెస్ చేసుకుంటూ దాని ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ఆ పోస్ట్కి రెడీగా ఉంటే 100% వాడి పోస్ట్ వస్తుంది. పరిచయం ఏమీ చేయకుండా ఏ ప్రయత్నం లేకుండా మాత్రం ఏ సర్వీసు రాదు, ఏ ఉద్యోగం కూడా రాదు. అందుకని ప్రయత్నం ఇంపార్టెంటు. కేవలం జాతకం దాన్ని సహకరిస్తుంది. అసలు జాతకంలో ఉద్యోగం లేదన్నా కూడా ప్రయత్నం చేస్తే ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది. సో ఏదన్నా జన్మ జాతకం ప్రయత్నం ఇంపార్టెంట్. బట్ అన్ని చర్యలకి కూడా ప్రతి మానవుడు ఖచ్చితంగా మరి సూర్యభగవాన్ని ఆరాధించడం, ఇంకా కొద్దిగా ఓపిక ఉన్నవాడు నవగ్రహాలను ఆరాధించడం, ప్రతిరోజు కూడా వాడు గృహంలో అనుకూలిస్తే గృహంలో పూజ చేసుకోవడం, గృహంలో అనుకూలంగా లేనివాడు ఏదో ఒక టెంపుల్లో వెళ్ళి పూజ చేసుకోవడం అన్నది అనుకూలమైన పద్ధతి. ఈ విధంగా దైవం మీద భారం వేస్తే, దైవాన్ని గట్టిగా నమ్మితే ఈ నవగ్రహాలన్నీ కూడా దైవానుగ్రహంతో మీకు ఖచ్చితంగా అనుకూలించే అవకాశం ఉంటుంది. స్వస్తి.